హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పుడే రామచిలుకలు వచ్చినాయి. అవి రాగానే మనం చూడించరాదు, ఎందుకంటే ఇక ఇప్పుడే వచ్చి వాలినాయి అంతే. కలర్ వేస్తేనే చూడండి. సరే, ఇంట్లోకి వెళ్దాం. పాలు పెట్టిన ఇప్పుడే మార్నింగ్ టైంలో చిలకలను చూడండి, మనకు తెల్లవారది అన్నట్టుంది. సరే, ఇంట్లోకి వెళ్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమస్కృత. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. అరుణానందగిరి. ఇక ఇప్పుడే పూజ అయిపోయింది, సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చొచ్చినాం. ఆల్రెడీ పాలు కూడా వేడైతే ఈరోజు నైవేద్యం పాలు పెట్టిన. ఇక బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నా. ఉప్మా చేయక దాదాపుగా వారం రోజులు అయినట్టున్నది. ఇక ఎన్నో సంవత్సరాలు అయినట్టు అనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్ గురించి, అంటే దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి, మనం యూట్యూబ్ గైడ్లైన్స్ ఎట్లా పాటించాలి, మనం ఏవి పాటిస్తే మనకు నష్టము ఎట్లా అనేది ప్రతిదీ క్రియేటర్స్ కొందరు చెప్పడానికి చాలా ఛానల్స్ ఉంటాయి. వాళ్ళే కూడా స్టార్టింగ్లో నాకు అదేం తెలియకపో, ఇక చూస్తూ ఉండంగా నాలాగానే ఒక ఆమె యూట్యూబ్ ఛానల్ పెట్టినామే ఇట్లా ఈ ఛానల్ని చూసి నేర్చుకున్నాను. అంతకుముందు ఇట్లా మనకు ఇంగ్లీష్ కూడా, అంటే నాకు ఇంగ్లీష్ కూడా బాగా ఏం రాదు. డిస్టెన్స్లో బిఏ చేసిన, తర్వాత ఎంఏ చేసిన. కానీ మనకు 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ ఏదంటే అది మన వెంటనే రన్నింగ్లు ఉంటాం కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. కానీ చాలా టైం తీసుకున్నాం కదా. ఇక ఇప్పుడేం స్టడీ పర్పస్ కానీ ఏది రన్నింగ్లో లేం కాబట్టి కొంచెం ఎట్లా సెర్చ్ చేయడం అనేది కూడా ఆలోచించుకొని హౌ టు, ఇది ఏదో ఒకటి మనకు కావాలన్నది దాన్ని ఎట్లా అని సెర్చ్ చేయడం. ప్రతిదీ ఇట్లా సింపుల్ వర్డ్స్ తోటి ప్రతిదీ నేర్చుకునుడే. ఇక అది నేర్చుకునుడు ఎప్పుడు వీలవుతుంది అంటే పొద్దున్న దాకా ఒక పని, పగలొక పని, సాయంత్రం ఒక పని, ఇట్లా మన పనులు అసలు తెములే. ఇక మొత్తానికి ఒక్కొక్కసారి మనం దాన్ని ఎట్లా సెర్చ్ చేసి ఎట్లా దొరకబట్టుడు అనేది కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. మనం అనుకున్న టాపిక్ రాదు, ఏవో పడుతూ ఉంటాయి. ఇక ఒక్కదాన్ని సెర్చ్ చేస్తే ఏవో పడతాయి, కానీ మనం అనుకున్న రాదు. ఇక రాకపోయేసరికి ఇంకొక రకంగా సెర్చ్ చేసుడు అట్లా. ఇక మొత్తానికి చేసి దాన్ని నేను అనుకున్న టాపిక్ను వచ్చే వీడియోలు, అంటే నేను దేనికోసమైతే సెర్చ్ చేస్తున్నానో ఆ వీడియోలు వచ్చేదాకా సెర్చ్ చేసేదాన్ని. అప్పుడు ఏ క్రియేటర్ ఎట్లా చెప్పిండ్రు, మళ్ళీ అందరు చెప్పేది మనకు అర్థం కాదు. కొందరేమో మొత్తం కొంచెం ప్రొఫెషనల్గా చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక మనం ఆ రేంజ్ కొద్ది అది అర్థమవుతుంది. కొందరేమో మామూలుగా సింపుల్గా చెప్పేవాళ్ళు ఉంటారు. నేను హిందీ ఎక్కువ చూస్తా, హిందీ ఛానల్స్. అయితే జనరల్గా మన ఇక్కడ మన తెలంగాణ కానీ మన ఆంధ్రాలో కానీ ఇంగ్లీష్ ఎక్కువ వాడతాం మనం. న్యాచురల్గా మన భాష ఎట్లాగుంటుంది. కాకపోతే హిందీ ఛానల్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పేటి వాటికంటే హిందీలో చెప్పేటి, మన తెలుగు ఛానల్స్ కంటే కూడా హిందీలో చెప్పేటి చాలా డీటెయిల్గా చెప్పినట్టుగా చెప్తారు. అందుకని నేను హిందీ ఎక్కువ వినడం. ఇక వింటున్నామంటే రాత్రి 12 అవుతుందా, 12 అయిందంటే మరి మనం పడుకోవాలి కాబట్టి అట్లా ఒక టైం. మళ్ళీ అది కంటిన్యూ మొత్తం నేను అనుకున్న టాపిక్ సెర్చ్ కాలేదు అనుకుంటే అవి 2-3 చూసి పెట్టుకొని రేపు పొద్దున మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ దానికి ఒక టైం పెట్టుకొని అది చూడడం. ఇట్లా ప్రతిదీ నేర్చుకున్నా. ఇప్పుడు ఈ నేర్చుకున్నాడు అవసరమా అని అనిపిస్తుంది. వేరే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది వేస్ట్ పని అనిపిస్తుంది. కాకపోతే ప్రతి మనిషికి ఒక ఇష్టం అని ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పడం ఎందుకంటే ప్రతిదీ ఒకరికి ఒకదాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను మొగ్గం వర్క్ చేసిన, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకున్న, తర్వాత పెయింటింగ్స్ నేర్చుకున్న, హ్యాండ్ పెయింటింగ్, తర్వాత ఇక టైర్స్ కూడా సాఫ్ట్ టైర్స్ చేసుడు నేర్చుకున్న. ఇట్లా అన్నీ ఎప్పుడో ఏదన్నా అనిపిస్తే అది నేర్చుకోవడం అలవాటు. అట్లనే పార్లర్ కూడా నేర్చుకున్నా.
పార్లరు కూడా అట్లనే నేర్చుకున్నా, ఖాళీ టైంలో నేర్చుకొని మొత్తానికి పెట్టిన. అది పెట్టేటప్పుడు పెడతానో లేదో అనుకున్నా, కానీ పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు కొంచెం గొంతు ప్రాబ్లం ఉండి నాకు ఇక అది వద్దనిపించింది. ఏదైనా మళ్ళీ మనం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని వద్దు అని కూడా మన మనసుకు గాఢంగా అనిపించినప్పుడే నేను చేస్తా. వేరే వాళ్ళ ఒత్తిళ్ళకు కానీ వేరే వాళ్ళు వద్దంటారని కానీ నేను ఊకుండా, కాకపోతే అది ఇక నాతోటి అయితే లేదు, నేను సఫర్ అవుతున్నా అన్నప్పుడు మాత్రం కంపల్సరీ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటా. అట్లా అని ఎవరు చెప్పినా వినకపోవడు కాదు, అర్థం చేసుకొని ఇది మనకు ఎట్లా పనిచేస్తుంది, మన మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, నా హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు ఇక అది నేను కంపల్సరీ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఒక 6 నెలలు చూద్దాం, ఒక వర్కర్ని పెట్టి నడిపిద్దాం, అప్పుడప్పుడు కొన్ని నేను చేసేటి చేస్తా అని కొన్ని రోజులు ట్రై చేసిన. 6 నెలల తర్వాత కూడా అట్లనే ఉందన్నప్పుడు ఇక దాన్ని తీసేయడం జరిగింది. అయితే పార్లర్ ఉన్నప్పుడు పార్లర్ వీడియోస్ ఒకరోజు నేను ఇలా రవ్వేస్తా. పార్లర్ ఉన్నప్పుడు పార్లర్ వీడియోస్ ఒకరోజు మళ్ళీ రొటీన్ బ్లాగ్స్లనే అట్లా పెట్టడం స్టార్ట్ చేసిన. అది కూడా ఒక హిందీ ఛానల్ ఉంది, అట్లా తనకు పార్లర్ ఉంది కాబట్టి పార్లర్కి వెళ్ళినప్పుడు పార్లర్ చూపిస్తుంది, ఇంట్లో మా డైలీ రొటీన్ లైఫ్ చూపిస్తుంది. అట్లా తనని చూసిన తర్వాత మరి ఫస్ట్ అయితే నేను వంటలు పెట్టిన. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకసారి ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు కదా ఇక పార్లర్కు, వచ్చినప్పుడు వాళ్ళ కోడలు మరి ఆంటీ మీరు ఇవి కూడా పెట్టచ్చు కదా అని అంటే ఆ అమ్మాయి తీసింది. ఫస్ట్ రోజు తీసిన తర్వాత పెట్టిన తర్వాత ఓకే వ్యూస్ బాగా వస్తున్నాయి. ఆ టైంలో మన వీడియోస్ వైరల్ కావాల్సింది. అసలు అయితే ఫస్ట్ మన ఫేషియల్ వీడియో చాలా వ్యూస్ వచ్చినాయి, ఆ టైంలో అయ్యేది. కాకపోతే కాపీరైట్ పడి ఉంది దాంట్లో ఆల్రెడీ. వేరే ఏదో మన బతుకమ్మ పండగ అప్పుడు వీడియో పెడితే అందులో మనకి షార్ట్స్లో అయితే మ్యూజిక్ అలో ఉంటుంది, మ్యూజిక్ పాలసీ వేరే ఉంటుంది, కానీ మానిటైజేషన్కి ఎట్లాంటి బాధ ఉండదు. అట్లనే ఈ పెద్ద వీడియోస్ పెట్టేటప్పుడు కాపీరైట్లు పదే వచ్చినప్పుడు వాళ్ళకు ఎట్లా అని అటు సైడ్ అర్థమవుతుందంటే వీళ్ళు మన రూల్స్ పాటిస్తలేరని అర్థమై మనకు మానిటైజేషన్కి ప్రాబ్లం వస్తుంది అని తర్వాత తెలిసింది. అంటే ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మనకంటే క్రియేటర్స్ చెప్పేదాన్ని బట్టే యూట్యూబ్లో ఎట్లా ఉండాలి, మనం ఎట్లా మెదులుకుంటే వాళ్ళు ఎట్లాంటి కండిషన్స్ పెడతారు, వాళ్ళ కండిషన్స్ ఏంటి, ఫస్ట్ మనం ఏం తప్పు చేస్తున్నాం అనేది ప్రతిదీ మళ్ళీ అందులోనే క్రియేటర్స్ చెప్పిన దాన్ని వినుకుంటూ మనం ఫాలో కావాలి. అదే పదే అదే తప్పు చేస్తూ ఉంటే ఏ టైంలో అయినా మన వీడియోస్ను వాళ్ళు మ్యూట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అదంతా వాళ్ళకే ఉంటుంది కదా అధికారం. అట్లా అందుకని ప్రతిదీ నేర్చుకోవడమే. అయితే ఇట్లా నేర్చుకునేటప్పుడు ఏమైందంటే కంటెంట్ ఒకటే పట్టుకొని ఉంటేనే సక్సెస్ అవుతారని ఒక క్రియేటర్ చెప్పిన దాన్ని విని మరి ఒకరోజు ఫేషియల్ వీడియో, ఒకరోజు ఇది అట్లా సపరేట్గా పెట్టుడు బంద్ చేసి ఏం చేసినా రొటీన్లోనే జస్ట్ నేను పార్లర్కి పోయినప్పుడు అక్కడ జరిగే పని చూపించుడు, అట్లా కొన్ని రోజులు వేసిన. మార్పులు చేర్పులతోటి ఇన్ని రోజులైంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఒక ఛానలు ఎంతకు గ్రో అవుతలేదు అనుకున్నప్పుడు వెంటనే ఇంకో ఛానల్ పెట్టుకోండి అని కూడా చెప్పిండ్రు. అప్పటికి మన వీడియోస్ ఒక 1000 దాకా ఉన్నాయి అందులో. ఇప్పుడు నేను ఇది పక్కకు పెట్టి మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టాలని నేను అట్లనే కంటిన్యూ చేస్తున్నా. అయితే మనం మనీ కోసమే వచ్చినామంటే మాత్రం ఇట్లా ఇన్ని రోజులు వెయిట్ చేయొద్దు. కాకపోతే నాకు ఇది జనరల్గా నేను ఇది ఉప్మా చేస్తున్నా, ఎక్స్ట్రా ఖర్చు పెడతలేను, నేనే తింటున్నా. ఇక్కడ మనకు వేరే బర్డెన్ లేదు, ఓన్లీ వీడియో తీస్తున్నా, అప్పుడప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నా పర్సనల్ టైంలో నేను అప్లోడ్ చేస్తున్నా. మరి ఇదెందుకు అనుకోవచ్చు, అంటే కొందరికి అనిపిస్తాయి కదా ఇవి అవసరమా అని. అన్ని ఛానళ్ళు చూస్తున్నప్పుడు ఇప్పుడు మన వీడియోస్ వేరే రాష్ట్రం వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుంది, ఓహో తెలంగాణలో ఇట్లా ఉంటుంది, వాళ్ళ కుకింగ్ స్టైల్ ఇట్లా ఉంటుంది, వాళ్ళ ఫెస్టివల్స్ ఇట్లా ఉంటాయి, వాళ్ళ లివింగ్ స్టైల్ ఇట్లా ఉంటుంది, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇట్లా ఉంటాయి, వాళ్ళ ఫంక్షన్లు ఇట్లా ఉంటుంది, వాళ్ళ అక్కడ అని ప్రతి ఒక్కరం కూడా. ఇప్పుడు నేను కూడా వేరే ఛానల్స్ చాలా చూస్తా కదా, చూసినప్పుడు ఏమవుతుంది మన సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ కూడా అక్కడి ప్రజలకు కూడా తెలుస్తుంది. యూట్యూబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఎంటర్టైన్ చేస్తేనే జనాలు ఎక్కువ చూసినప్పుడు వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా డబ్బు వస్తుంది కాబట్టి ఆ డబ్బును మనకు 40% మనకిచ్చి 60% యూట్యూబ్ ఉంచుకుంటుంది. అట్లా ఒకప్పుడు రూల్స్ చాలా తక్కువ ఉండే, కానీ ఇప్పుడు చాలామంది యూట్యూబ్లోకి వచ్చేసరికి వాళ్ళు కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వల్ల 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్లో కావాలంటే అంత రీచ్కి వెళ్ళలేకపోతుంది మన ఛానల్. కాకపోతే ఇక డబ్బే సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళు అప్పుడప్పుడు సజెషన్ చేస్తారు, కొత్తగా కొన్ని వస్తూ ఉంటాయి ఛాలెంజెస్ అని, ఈ ఛాలెంజ్ చెయ్యి, ఆ ఛాలెంజ్ చెయ్యి అని. కొన్ని ఈ పాటలు ట్రై చేసి వైరల్ అయ్యే సాంగ్స్ను కూడా మనకు సజెస్ట్ చేస్తుంది, వాటి మీద డ్యాన్స్ చేసి పెట్టమని. ఇట్లా చేసినప్పుడు కొందరు టేక్ ఇట్ ఈజీగా ఉండేటోళ్ళు చేసి ఎట్లన్నా వైరల్ కావడానికి ప్రయత్నం చేస్తారు. ఇక కొందరు అంటే ఒక్కొక్కరు మనస్తత్వం ఒక రకం కదా. నా మనస్తత్వం ఏంటంటే నేను అనుకున్నదే ఉండి అందులో వాళ్ళ రూల్స్ పాటించుకుంటూ నాకు నచ్చిన టాపికే నేను చేయాలి, కాకపోతే ఏది పడితే అది చేయొద్దనే ఒక గట్టి నిర్ణయంతో మన వీడియోస్ ఇట్లనే కొనసాగుతున్నాయి. ఎంత దాకా అయితే అంత అవుతుంది. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇక వాళ్ళే చెప్తూ ఉంటారు. నెలకోసారి మనకు మెయిల్ వస్తుంది కాబట్టి మన ఛానల్ ఎట్లా ఉంది, మీరు ఎట్లా ఇంకా ముందుకు వెళ్ళాలనేది చెప్తూ ఉంటారు. ఇక ఈ 5 మినిట్స్లో మనం ఉప్మా అయితే తిందాం. మళ్ళీ రేపు ఎప్పుడైనా ఇంకా నాకు తెలిసింది కొత్తగా ఇంకా అంటే ఇంత మాత్రం కూడా తెలియక ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుందని. 1 ఇయర్ అవుతుందో 1.5 ఇయర్ అవుతుందో అంతే, మనం ఎట్లా ఫాలో కావాలి యూట్యూబ్ను అనేది తెలుసుకొని ఇంత లేట్గా నేను స్టార్ట్ చేసిన కాబట్టి కొత్త వాళ్ళు ఎప్పుడు సెర్చ్ చేస్తూనే ఉండాలి. వీడియోలో పెట్టడం ఎంత ముఖ్యమో అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది, యూట్యూబ్ వీడియోలు పెడితే లాభం ఏంది, నష్టం ఏంది, మనం ఎట్లా ఉండాలనేది ప్రతిదీ తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక ఇప్పుడు టీ పెట్టుకుందాం. టీ కూడా పెట్టినా ఇక టీ అవుతూ ఉంటుంది. మరి ఉప్మా తిని టీ తాగుదాం, మళ్ళీ పగల టైంలో కలుద్దాం. ఉప్మా అయింది, టీ కూడా అయింది. ఎంత అల్లరి చేసింది చూద్దామని వచ్చిన. ఇంకా పైన ఉన్నట్టున్నాయి. నేను అరుణానందగిరి వంట చేస్తున్నా. ఈరోజైతే సింపుల్ కర్రీ, ఇంకా టమాటా పప్పు చేస్తున్నా. మెంతి కొత్తిమీర చాలా ఎక్కువ ఉంది, వాడాలి కూడా అన్నీ ఎక్కువ వాడితేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఎక్కువ వేస్తాను నేను. ఇక మసాలాలు వాడా నేను. పప్పు పొడిది వేస్తున్నా, ఒక్కొక్కసారి ఏమో కడిగేస్తా. ఈరోజైతే పొడిది వేస్తున్నా. ఇది కొంచెం నూనెలో ఫ్రై అవుతుంది. మెంతి కూడా ఉంది, మెంతి నూనెలో ఫ్రై అవుతుంది, పప్పు నూనెలో ఫ్రై అవుతుంది. అప్పుడు మనం 3 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. దీనికి చారు ఉండాలి కాంబినేషన్గా. టమాటాలు వేద్దాం. పప్పు ఒక 2 నిమిషాలు ఉంచేయాలి. నూనెలో ఫ్రై అయింది. ఇప్పుడు టమాటాలు, ఉప్పు, కారం వేసి ఇంకో 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత అప్పుడు కొన్ని వాటర్ వేయాలి, ఉడుకుతాయి. ఇక చారు కూడా వేద్దాం. ఎండాకాలం స్టార్ట్ అయినట్టే, మస్తు చెమటలు వస్తున్నాయి. ఇక అంతే. ఇప్పుడు వేడిగా తినాలనిపించేది, కాకపోతే ఇంకా లంచ్ టైంలో చేస్తాను నేను. ఉప్పు వేసిన ఇంతకుముందు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అంటేనే ఆనియన్స్ కానీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసిన కదా. ఇప్పుడు ఇక పెరుగు ఇప్పుడే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన, వేసి మరి చల్ల చేసి పెడదాం. పెట్టిన తర్వాత ఇంకా ఇప్పుడే తినాం కాబట్టి తినేటప్పుడు తాగితే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఒక 3 గ్లాసులు సరిపోతుంది. మళ్ళీ పెరుగు వేసుకుంటాం కదా అట్లా. కొందరికి చల్లతోటిది అన్నం తింటేనే
మంచిగా అనిపిస్తుంది. అట్లా కూడా ఇక ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేయాల్సిందే అంతే. నేను ఎప్పుడు అన్నం తినేటప్పుడు లాస్ట్కు చల్ల తాగిన తర్వాత కొంచెం చల్ల మళ్ళీ పెరుగన్నంలో కూడా కలుపుకుంటా. అట్లా ఒక్కొక్కరికి ఒక రకమైన ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు చేసేద్దాం. చల్ల కూడా రెడీ అయింది, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇక పప్పు కూడా దాదాపుగా ఉడికింది. మనం ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉండే వరకు అసలు ఎంత వేడివేడి కదా రకంగా ఉంది. ఇంకొక 5 minutes తర్వాత వచ్చి బంద్ చేస్తా, అయినట్టే. కూడా పోపు వేస్తున్నా. అయితే ఈ లోపల కొంచెం అమెజాన్లో అప్పుడప్పుడు మనం ఏదో ఆఫర్లు ఉంటే చూస్తూ ఉంటాం కదా. అట్లా మనకు ఒకటి బటర్ మిల్క్ బీటీ చేసేది పాడైంది, అదొకటి ఆర్డర్ పెట్టిన. చల్ల చేసే టైంకి అది గుర్తుకొస్తుంది, ఉట్టప్పుడు గుర్తుకుంటలేదు. ఇక చారు పోపేద్దాం. చూడండి, మన చారు పోపు వేసినాం. ఇది కొత్త చింతపండు కాబట్టి కలర్ ఎక్కువ ఉండదు. పప్పు చూడండి, అక్కడ చూడండి నైవేద్యం తినేపిట్టు అక్కడ కూర్చుంది కదా, అది ఇక్కడికి వచ్చి తినిపోయేది. అవే ఫస్ట్ అక్కడ కూర్చుంటాయి, లేకుంటే ఇటు ఒక చెట్టు ఉంది ఇక్కడ కూర్చుంటాయి. ఇక వస్తాయి, తింటే వెళ్తాయి. పక్షులు పగలు ఎంత ఆగమాగం చేసిపోయినాయి. పొద్దున చాలానే తిన్నాయి, మళ్ళీ పగలు ఇట్లా వచ్చినాయి. ఇప్పుడైతే సాయంత్రం 5 అవుతుంది, ఇంకా ఎండ తీవ్రత తగ్గలేదు. ఇలా కూర్చుండేదో ఒకటి విందాం.